మరి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. 1 యోహాను 3:4. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే మనం పాపం అంటే ఏమనుకుంటున్నాం? పాపం అంటే ఎలా వస్తుంది మనకి, ఎలాగ ఇవన్నీ మనకు అంటుకుంటున్నాయి అనుకుంటున్నాం. ఒక దొంగతనం చేస్తే పాపం, ఒక తప్పు చేస్తే పాపం, ఒక మోసం చేస్తే పాపం, ఒక విరోధంగా మాట్లాడితే పాపం, తిడితే పాపం, బూతులు మాట్లాడితే పాపం, ఇలా అనుకుంటున్నాం. కానీ ఇవి కూడా పాపాలే. కానీ మెయిన్గా అసలు పాపం యొక్క నిర్వచనం, పాపం యొక్క డెఫినిషన్ ఏంటంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. వీటిని పాటించండి, వీటిని చంపేయండి, వీటిని విసర్జించండి, వీటికి దూరంగా ఉండండి, వీటిని ధరించుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని ప్రతిదీ మనకి వివరంగా దేవుడు ప్రతి విషయంలో రాసి చూపించాడు. ఆయనే భూలోకానికి వచ్చి జీవించి చూపించాడు. కానీ మానవుడు ఏంటంటే ఆ ఆజ్ఞలను పాటించలేకపోతున్నాడు. ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి పాపము యొక్క స్వభావం ఎలాగుంటుంది, దాని యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో మనము చూద్దాం. మొదటిగా చూస్తే మరి అది పాపము ఎలా ఉంటుందంట, అది ఫస్ట్గా మనల్ని దాని యొక్క గుణలక్షణంలో మొదటిది ఏంటంటే అట్రాక్షన్. అది మనల్ని ఏం చేస్తుందంట, ఆకర్షించుకుంటుంది. పాపము మనల్ని ఆకర్షించుకుంటుంది. చిచ్చి పాపంకి మనం ఎలాగ ఆకర్షించబడతామమ్మా, పాపం అని మనకు తెలుసు కదా, మనం ఎలాగ ఆకర్షించబడతాం అనుకుంటారేమో. మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. హల్లెలూయా. ఏం చేస్తుంది ఇక్కడ? స్త్రీ కన్నులకు ఆమెకి ఎలా ఉందంట, అది ఆ పండు రమ్యముగా ఉందంట. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ స్త్రీకి ఈ కథ మీకు అందరికీ తెలుసు. స్టార్టింగ్ బైబిల్లో ఉండే ఫస్ట్ కథే ఇది. మీ అందరికీ మోస్ట్లీ బైబిల్ తెలిసిన వాళ్ళు, దేవుడు తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు ఆదాము అవ్వ యొక్క కథ. మరి ఏదైనా వనంలో దేవుడు మొట్టమొదటిగా ఈ భూమిని సృష్టించిన తర్వాత చివరి దినాన 6వ దినాన ఆయన ఏం చేశాడు, ఒక పురుషుణ్ణి సృష్టించాడు, ఒక మానవుణ్ణి సృష్టించాడు. సృష్టించినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు కదా అని చెప్పి ఆయన పక్కటెముకను తీసి ఏం చేశాడు, ఒక స్త్రీని కూడా ఆయనకి జతగా సృష్టించాడు. మరి మీరు చూసినట్లయితే 1:27లో చూస్తే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ విధంగా దేవుడు మరి ఒక స్త్రీని పురుషుని ఏర్పాటు చేసి మీరు హ్యాపీగా ఇలా తిని ఇలా బ్రతకండి. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, అన్నీ తినండి కానీ ఇక్కడ మధ్యనున్న ఆ చెట్టు ఫలమునైతే తినొద్దని. 3వ అధ్యాయంలోనే 3వ వచనంలో చూస్తే, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వారిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పము వారితో చెప్పెను. సారీ 2వ అధ్యాయము 9వ వచనంలో 8వ వచనం చూడండి. దేవుడైన యెహోవా తూర్పున
ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి 16th to 17th చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అదండి స్టోరీ. ఏంటంటే అక్కడ అన్ని చెట్లను నిర్మించాను, మీరు మంచిగా ఉన్నాయి, రమ్యంగా ఉన్నాయి, వాటన్నిటిని తినండి, శుభ్రంగా ఎంజాయ్ చేయండి, అక్కడ ఉన్న జంతువుల్ని వాటన్నిటిని మీరే అధికారము వాటిపైన అధికారము మీకు ఇస్తున్నాను, మీరే ఏలుకోండి అని చెప్పి ఇచ్చినప్పుడు ఒక్క మాట అయితే చెప్పాడు యేసయ్య. ఏంటంట, మీరు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. ఏమన్నాడు? వద్దు. అదేంటి, మన మమ్మీ డాడీ బయటకు వెళ్ళినప్పుడు మనకేం చెప్తారు? ఈ గడప నువ్వు దాటకూడదు, గేట్ లోపలే ఉండాలి, ఏమైనా నేను నీకు తెస్తాను, నీకేం కావాలో ప్రామిస్లు మనం అడిగి తీసేసుకుంటాం. అత్తే మరి నేను మాట వింటాను కాబట్టి నాకు ఇచ్చేయని. అయితే మన దగ్గర నుంచి పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇక్కడే ఉండాలి, ఈ లోపలే నువ్వు ఆడుకోవాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇది ముట్టకూడదు, అదంతా ఏంటి? వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? ఆజ్ఞ ఇస్తున్నారు. ఆ ఆజ్ఞను అతిక్రమించుటే ఏంటి? పాపము. దానిని వద్దు, తినకూడదు అని చెప్పారు. ఇక్కడ ఆమె ఏం చేస్తుంది? 6వ వచనంలోకి వచ్చేసరికి వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచి ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తినేసింది, వాళ్ళ భర్తకు కూడా ఇచ్చేసింది, ఆ భర్త కూడా తినేశాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను పాటించారా? పాటించలేదు. ఏం చేశారు? అతిక్రమించారు. ఇదే పాపం, ఇంకేదో లేదు. పాపం అంటే పెద్ద విచిత్రం ఏం లేదు. మనం ఏదైతే దేవుడు మనకు కొన్ని నిబంధనలు ఇచ్చాడో వాటిని అతిక్రమించుటే పాపము. దాని వలన వచ్చు జీతము మరణము. కానీ ఇక్కడ ఈ యొక్క స్త్రీని ఈ పాపము కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పాను కదా, అది ఎలాగో ఫస్ట్ ఏం చేసింది? స్త్రీని అట్రాక్ట్ చేసుకుంది, ఆకర్షించుకుంది. ఆ పండు ఎలా ఉందంట? రమ్యముగా ఉందంట, అన్నిటికన్నా అందంగా కనిపిస్తుందంట. అందుకని ఆమె ఏం చేసింది? వెళ్ళి దానికి ఏమైపోయిందామా? ఆకర్షితురాలు అయిపోయింది. ఆకర్షితులం అయిపోతాం మనం కూడా. ఈ లోకంలో ఉండే ప్రతి పాపానికి మనం ఏమైపోతున్నాం? ఆకర్షితులం అయిపోతున్నాం. మనకి తెలియట్లా ఆ ఫోన్లో అది చూడకూడదని ఆకర్షించబడుతున్నాం. ఆమె వేసుకునే డ్రెస్కి, ఆమె వేసే డ్యాన్స్కి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మేనరిజంకి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. పిచ్చెక్కిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. ఎందుకు? వాళ్ళలో ఉన్న కొన్ని భంగిమలు, కొన్ని యాక్షన్స్, కొన్ని డైలాగ్స్ వీళ్ళకి ఇష్టం, ఆకర్షించబడిపోతున్నప్పుడు ఒకటి వెంబటి ఒకటి ఏమైపోతుంది? నీకు యేసయ్య ముందున్నాడు, ఇక్కడ నువ్వే ఒకదానికి మీద ఆకర్షించబడిపోయి ఏం చేస్తున్నావు? యేసయ్యని తీసి కొంతసేపు పక్కనుండయా అని నువ్వేం చేస్తున్నావు? ఆ దానికి ముందు స్థానము వచ్చేస్తున్నావు. ఆ బూతు మాటలకి ముందు స్థానం ఇస్తావు, ఆ దొంగతనానికి ముందు స్థానం ఇస్తావు. ఎవరో మనిషికి లోకంలో ఉన్న విగ్రహం అంటే ఏది నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావు అది ఒక విగ్రహం, దానికి ఇచ్చేస్తున్నావు ముందు స్థానం. మరి ఒక ధనం పిచ్చి కొంతమందికి, ఆ యొక్క ధనము ఇంకా సంపాదించాలి, టైం అయిపోతుంది, వేసే మందిరానికి లేదు నేను ఇప్పుడు వెళ్తే నాకు వచ్చే రూపాయి కన్నా ఎక్స్ట్రా రూపాయి వస్తుంది, నేను వెళ్ళాల్సిందే. ఏమైపోతున్నావు? నువ్వు ఆకర్షించబడిపోయావు ధనముతో. ఫస్ట్గా పాపం ఎలాగ మనల్ని లాక్కుంటుందంట? ఆకర్షించుకుంటుంది. దాని యొక్క స్వభావం ఏంటి? ఫస్ట్ది ఆకర్షించుకుంటుంది. ఆ యొక్క ఆదాము అవ్వని కూడా ఆ రోజు ఆకర్షించుకుంది. వాళ్ళు ఏమైపోయారు? చివరికి
ఏమైపోయారు? వాళ్ళు దేవుడు శిక్షకి గురి అయిపోయారు. మరి దేవుడు ఇచ్చిన శిక్ష వాళ్ళకి వచ్చింది. మరి రెండవదిగా చూస్తే పాపం ఏం చేస్తుందంట? కీడును రప్పిస్తుందంట. సిన్ బ్రింగ్స్ బ్యాడ్. సిన్ ఏం చేస్తుంది? మీకు కీడును రప్పిస్తుంది. ఏం చేస్తుంది పాపము? మొదటిగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. రెండవదిగా సిన్ ఏం చేస్తుంది? మిమ్మల్ని మీకు చెడును తీసుకొస్తుందంట. మరి చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. చెడుతనం ఏం చేస్తుందంట? భక్తిహీనులను సంహరించుతుందంట. మరి మనకేం చేస్తుంది ఆ పాపం? చెడుతనం అంటే పాపమే కదండి. పాపం మనకి ఏం తీసుకొస్తుంది? సంహరించును అంటే మనకి అదొక చెడు జరిగిస్తుంది. ఏం తీసుకొస్తుంది? మనకి చెడు తీసుకొస్తుంది. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, గెహజీ అని. మీకు ఎంతమందికి తెలుసో? ఆయన ఎలీషా దగ్గర ఆయన ఏమై ఉన్నాడు? శిష్యుడిగా ఉన్నాడు. ఆ శిష్యుడిగా ఉన్నప్పుడు నయమాన్ అనే ఒక సైన్యాధిపతి కుష్ఠరోగంతో బాధపడుతుండగా ఇశ్రాయేల్ చిన్నది యేసయ్య గురించి చెప్పి ఈ దైవజనుని గురించి చెప్తుంది. మా ఊర్లో మహాప్రవక్త ఉన్నాడు, ఆయన ముడితే మీకు నయమైపోతుందయ్యా అని యజమానుడికి చెప్పినప్పుడు యజమానుడు ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు నువ్వు 7 సార్లు మునుగు ఆ నదిలో, అప్పుడు నువ్వేమైతావు? స్వస్థత పొందుకుంటావని దైవజనుడు చెబుతాడు. గెహజీ అంటే మీకు స్టోరీ గుర్తు రావాలి. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ములిగి లేచినప్పుడు ఆయనకి ఏమైంది? స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చినప్పుడు ఆయనకి నాకు మేలు జరిగింది కదా ఈ దైవజనుడి వల్ల అని ఆయనకి అనేకమైన మరి వెండి వస్తువులు, బంగారు వస్తువులు, ధనము, మంచి మంచి రంగుల దుస్తులు ఆయన తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొచ్చినప్పుడు వాటన్నిటిని ఎలీషాకి ఆఫర్ చేస్తాడు. ఎలీషా గారు, మీ ప్రార్థన వల్ల నేను బాగున్నానయ్యా, మీరు ఈ కానుకను స్వీకరించండి అంటే, వద్దు, మీరు తీసుకెళ్ళిపోండి, వీటన్నిటి కొరకు నేను మీకు ప్రార్థన చేయలేదు, ఆ దేవుని నమ్ముకో అని చెప్పి ఆయన్ని పంపించేస్తాడు. బతిమలాడతాడు, వద్దంటే వద్దు. కానీ అక్కడ ఉన్న గెహజీకి వాటి మీద ఏమైంది? ఏంటి పిచ్చోడు ఈయన దైవజనుడు, ఇచ్చినవి తీసుకోడేంటి, పనికొస్తాయి కదా, ఈయన కాకపోతే నాకు ఇవ్వచ్చు కదా తీసుకోని అన్నట్టు అయిందో ఏమో. ఆయనకి ఏం చేశాడు? దైవజనుడు మళ్ళీ వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ మాట అనేసాడు, ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన ఏం చేశాడు? సైలెంట్గా, దైవజనుడు తెలియడేమో, దేవుడు నన్ను చూడడేమో అనుకున్నట్టున్నాడు. ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క వాటిని కావాలని కోరుకొని తెచ్చుకున్నప్పుడు దైవజనుడి దగ్గరికి మళ్ళీ ఇంటికాడ పెట్టేసి సైలెంట్గా పిల్లిలాగా వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు దైవజనుడికి అప్పటికే దేవుడు దర్శనంలో అంత మొత్తం సినిమా వేసి చూపించేస్తాడు. దైవజనుడు మెల్లిగా లేసి కూర్చొని, బిడ్డా గెహజీ ఏం చేస్తున్నావయ్యా అంటే, ఇలాగా ప్రార్థనే చేసుకుంటున్నానయ్యా, మీకోసం వెయిట్ చేస్తున్నాను, మిమ్మల్ని సేవించుకోవడానికి ఏదో డైలాగ్ వేస్తుంటాడు. అయితే ఆ యొక్క ధనం ఎక్కడ పెట్టావు అని అడిగేస్తాడు. అడిగితే ఏం ధనమో ఏం విషయమో అనేసి యాక్టింగ్ చేస్తాడు. నాకు మొత్తము పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసిన పని అంతటినీ నాకు చూపించేశాడు అని. ఆయనకి ఏమొస్తుంది? కుష్ఠరోగము ఆయనకే కాకుండా ఆయన ఫ్యామిలీకి, ఆయన బిడ్డలకి, ఆయన తరాలందరికీ వచ్చేస్తుంది. మరి కీడు ఏం చేసింది? పాపం అతనికి కీడు చేసింది. ఎలీషా ఏం చెప్పాడు? దాన్ని, ఆ యొక్క ధనాన్ని ఏం చేశాడు? ఎలీషా వద్దు అన్నాడు, నో చెప్పాడు. ఈయన ఏం చేశాడు? తెచ్చుకున్నాడు. ఆజ్ఞని అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ కీడు వల్ల తనకేమొచ్చింది? ఈ పాపం వల్ల తనకేమొచ్చింది? కీడొచ్చింది. ఆ యొక్క కుష్ఠరోగానికి బలైపోయాడు. తనకే కాకుండా ఆ బాధ తన భార్య, బిడ్డలు, మనవలు అందరూ అనుభవిస్తున్నారు. అది ఆయన కళ్ళారా చూస్తున్నాడు. ఆయన ఎవరైనా పేరెంట్స్ మనకేం చేస్తారండి? ఒక ఇల్లు సంపాదిస్తారు, ఇంట్లో వస్తువులు సంపాదిస్తారు, లేకపోతే గోల్డ్ సంపాదిస్తారు, లేకపోతే మంచి పేరు సంపాదిస్తారు. అంతేగాని ఈయన ఏం సంపాదించాడు పాపం వాళ్ళ ఫ్యామిలీ కోసం? కుష్టి వ్యాధి సంపాదించాడు.
ఈ కీడుని సంపాదించాడు. మరి ఈ కీడు దేని వల్ల వచ్చింది? పాపం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఆయనకి కీడు వచ్చింది. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపం వల్ల మరి ఫస్ట్గా ఆకర్షించబడిపోతాం. రెండవదిగా మనకి కీడు అనేది వస్తుంది. మరి మూడవదిగా చూస్తే పాపము మనకి సిన్ బ్రింగ్స్ పనిష్మెంట్, శిక్షను తీసుకొస్తుందంట. పాపం మనకి శిక్షను తీసుకొస్తుందంట. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. హల్లెలూయా. ఇది ఎవరి గురించి అండి? ఆదాము గురించి యేసయ్య ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఏమని? నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పను. మరి ఈ రోజుల్లో మగవాళ్ళు శ్రమ పడ్డానికి, ఆడవాళ్ళు పురుటి నొప్పులు ఇవ్వడానికి మూలము ఇదే అండి. ఆ రోజుల్లో వద్దన్న పని వీళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఆ శిక్ష ఏంటంట? ఆదాము ఏం చేయాలంట? నేలను నువ్వు చెమట కార్చాలి, నీ ముఖం నుంచి చెమట కారుతుంది. చూడండి, ఇప్పుడు మనం పని చేసినప్పుడు ఏమవుతుంది? మన చెమట నేలన పడి ఒక్కొక్కసారి ఏరై పారుతుంటుంది. కొంతమందికి ఎంత భయంకరమైన చెమట వస్తుందో అలాగ కారుతూనే ఉంటుంది, కొంచెం చిన్న శ్రమకే. కానీ శ్రమ పడినప్పుడు ఏమొస్తుంది మనలోంచి? ఆ చెమట అనేది లేకుండా హ్యాపీగా ఉండండిరా బాబు అని మంచిగా అన్ని సృష్టించి ఆయన నోటికి కూడా అందించినంత ఆ పరిస్థితి వాళ్ళకి ఇస్తే ఏమైపోయారు? వాళ్ళు పాపానికి ఆకర్షితులైపోయారు. ఆ పాపం వాళ్ళకి ఏం తెచ్చింది? శిక్ష తీసుకొచ్చింది. ఏమని? నేలను పడి నువ్వు పని చేయి, ఇంకా అక్కడ చాకిరి ఫుల్, నేల దున్నాలి, దున్ని దానిని చదును చేయాలి, దానిలో విత్తు వేయాలి, ఆ విత్తుకు నీరు పోయాలి, ఆ నీరు పోస్తుండగా ఒకటి ఫలిస్తుంది, ఒకటి ఫలించదు. ఫలించిన దాన్ని నువ్వు కడుపుకు తినాలి. ఎంత కష్టము! ఆ శ్రమలు మరి వాళ్ళు తెచ్చుకున్నారు. స్త్రీని హ్యాపీగా మీ ఆయన తెచ్చిన తిని ఉండవమ్మా అంటే వెళ్ళి పొండు తినేసింది. ఇప్పుడు ఆమెకి ఏంటి? నొప్పులు. ప్రాణం పోయి మళ్ళీ బ్రతుకుతుంది ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే. అంతే కదండి? స్త్రీలందరికీ డెలివరీ అయిన బేబీస్ని డెలివరీ చేసిన ప్రతి ఒక్క స్త్రీకి ఆ బాధ తెలుసు కదా. మనం మరొక జన్మ ఎత్తినట్టే, ఉంటామా పోతామా అన్నట్టు ఉంటుంది ఆ నొప్పి. ఆ బాధే లేకుండా సంతోషం. మనం ఇందాక చదువుకున్నాం కదా, ఏం చెప్పాడు యేసయ్య? 1:27లో హ్యాపీగా ఉండండిరా బాబు. ఏమని చెప్పాడు? ఇలాగా శ్రమలు పడండి, చెమటలు కార్చండి, పురుటి నొప్పులు పడండి అన్నాడా? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను. మంచి చేసి ఇస్తే దేవుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఒక్క పండు తినొద్దు అన్నాడు, ఉండలేకపోయారు. ఆజ్ఞ అతిక్రమించారు. అతిక్రమం వల్ల ఎంత కీడు వస్తుంది, ఎంత శిక్ష మన అన్ని తరాలకు ఈ రోజుకి మళ్ళీ రేపటి జనరేషన్కి కూడా ఇది ఉంటూనే ఉంటుంది. ఈ బాధ పురుషుడు నేలని ఉన్న ఆయన చెమట కారవలసిందే, ఆయన ముఖపు చెమట నేలను కారవలసిందే. స్త్రీకి ఆ బాధలు తప్పవు. మరి ఈ శిక్ష ఎందుకు వచ్చిందండి? ఆజ్ఞను అతిక్రమించుట వల్ల. ఈ సిన్ మనకేం తీసుకొచ్చింది? ఈ పనిష్మెంట్ని తీసుకొచ్చింది. అవ్వ దానికి తోడు ఈ యొక్క మరి ఆ సర్పానికి కూడా దేవుడు శాపం ఇచ్చాడు. ఆ సర్పం వల్లనే అవ్వ మోసపుచ్చబడింది. తర్వాత ఎవరు? ఆదాముని ఆమె మోసపుచ్చింది అవ్వెళ్ళి. మొత్తం ముగ్గురికి ఏమైపోయింది? ముగ్గురికి 3 రకాల శాపాలు వచ్చేసాయి. మరి ఈ యొక్క పాపము మనకేం తీసుకొస్తుందంట? బోల్డ్ అంతా ధనము, బోల్డ్ అంతా ఐశ్వర్యము, బోల్డ్ అంతా సంతోష సౌభాగ్యాలు తీసుకురాదు, కానీ మనకి శిక్షను తీసుకొస్తుంది. మరి అంతేకాకుండా 4వ పాయింట్ చూద్దాము. సిన్ మేక్స్ యూ డిసొబీడియంట్ టు గాడ్.
పాపము మిమ్మును అవిధేయులుగా చేస్తుంది. 1 సమూయేలు 15వ అధ్యాయము 1-23 వచనాలు మరి చదివితే మనకి విషయం తెలుస్తుంది. కానీ ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా నా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, వంటలనేమి, గార్ధపులనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. చాలనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసయ్య సౌలు గారికి? మరి సౌలు గారు ఎవరండి? ఇశ్రాయేలీల మొదటి రాజు. మరి రాజుగా నియమించబడిన మొదటి రాజుగా ఉన్న సౌలుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకు వచ్చిరి కదా. అంటే ఎప్పుడో ఆయన బిడ్డలకి వారు అన్యాయం చేశారు. అది జ్ఞాపకం పెట్టుకున్న యేసయ్య ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి, మళ్ళీ వినండి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. ఎందుకు 2 టైమ్స్ చదివానంటే గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాడు యేసయ్య? వాటన్నిటిని ఎన్ని చెప్పాడు? పురుషుల్ని, స్త్రీల్ని, బాలుర్ని, పసిపిల్లల్ని, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గార్ధబములు అంటే గాడిదలు అన్నిటినీ, అంటే వాళ్ళకి కరిగిన ప్రతి సంపదను కూడా, పశు సంపదను కూడా నువ్వేం చేయాలి? అన్నిటినీ మీరు కలిగినదంతయు బొత్తిగా పాడు చేయి, మొత్తము నువ్వు సంపూర్తిగా నిర్మూలన చేయి, అంటే లేకుండా చేసేయి అని చెప్పాడు యేసయ్య. అదే కదా చేయాలి. ఆజ్ఞ ఏమని ఇచ్చాడు? పరిపూర్ణంగా నిర్మూలము చేయమని చెప్పాడు. చెప్పితే ఆయన ఏం చేశాడంట? తొమ్మిది చదవండి. సౌలును జనులను కూడి 8 కూడా చదువు. అమాలేకీయుల రాజైన ఆగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి. ఏం చేశాడు? మంచి వాటి నుంచి నీచమైన వాటిని నిర్మూలము చేశాడు. యేసయ్య అదేనా అండి చెప్పాడు? మంచి వాటిని ఉంచుకో, చెడ్డ వాటిని నిర్మూలన చేయి అన్నాడా? మొత్తం వివరాలు కూడా చెప్పాడు కదా ఆయన. పురుషులు, స్త్రీలు, బాలురు అంటే యవనస్తుల్ని తెచ్చేసుకుంటారు ఆ రోజుల్లో. మరి దానియేలు గురించి మీకు తెలిస్తే యవనస్తుడిని ఎందుకు ఆ టైంలో 10,000 మందిని 3 సార్లు దండయాత్రలో పట్టుకెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో వాళ్ళని నపంసకులుగా చేసేసి ఫుడ్ మంచిగా పెట్టి పనులు చేయించుకుంటారు ఆ రాజ్యంలో. మరి మగపిల్లలు గట్టిగా పనిచేస్తారు కదా, అలాగ చేయించుకోవడానికి వాళ్ళని బాలురిని తీసుకెళ్తారు. కానీ దేవుడు అందుకే వివరంగా చెప్పాడు, బాలురిని, పసిపిల్లల్ని, ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని, గార్ధబములు అన్నిటినీ మీరేం చేయాలి? సమూలంగా నిర్మూలన చేయమని చెబితే ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ? మంచి వాటిని ఉంచుకొని చెడ్డ వాటిని నిర్మూలము చేశాడు. అంతేకాకుండా రాజుని ఏం చేస్తున్నాడు? అగగు అనే రాజుని, మనుషులందరినీ నిర్మూలన చేయమంటే రాజుని ఈయన తెచ్చుకుంటున్నాడు. ఈయనకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట, నిన్ను నేను జయించానని. నీకు ఈ జయం ఎవరిస్తున్నారు?
దేవుడు చెప్పాడు కాబట్టి ఆయనే నీకు జయం ఇస్తాడు. ఇస్తాడు కాబట్టి ఆయన ఆ మాట నీకు ఇచ్చాడు. కానీ నువ్వెళ్ళి ఏం చేస్తున్నావు? ఆ జయం మీద నీదేలాగా నువ్వేం చేస్తున్నావు? ఆయన మంచి వాటిని ఉంచుకొని చెడ్డవాటి అన్నిటినీ చంపేశాడు. కానీ ఆ రాత్రే సమూయేలుకి యేసయ్య ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు చూడండి. 11వ వచనంలో సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌలుని నేను రాజుగా నియమించినందుకు ఏమవుతుందంటే యేసయ్యకి పశ్చాత్తాపం కలుగుతుందంట. దేవుని అంతటా ఆయనకి ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం. వై ఐ డిడ్ దిస్ అని అనిపించేసింది. నేను ఎందుకు ఈ పని చేశాను, వీడిని రాజుగా ఎందుకు పెట్టుకున్నాను అనే బాధ కలిగించేలాంటి పరిస్థితి మరి అక్కడ సౌలు చేసి చూపించాడు. ఏం చెప్పారో అది చేయాలి. ఇప్పుడు కొంతమందిని నమ్మి మనం కొన్ని పనులు అప్పచెబుతాం. ఆ నమ్మకంగా వాళ్ళు కూడా మనం చెప్పిన పని చెప్పినట్టు చేస్తే మనకి వచ్చేయంగానే అది చూసినప్పుడు సంతోషం అవుతుంది. అది బిడ్డలే అవనివ్వండి, పక్కింటి వారే అవనివ్వండి, ఎవరే అవనివ్వండి, మనం నమ్మిన ఒక మనిషి, మన స్నేహితులే అవనివ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కకి వెళ్ళిపోయి వేరేలా బిహేవ్ చేస్తున్నారు, మన ముందు వేరేలా ఉంటున్నారు. అప్పుడు మనం పశ్చాత్తాపడతామా లేదా? అయ్యో ఎందుకు చెప్పాను నేను వీళ్ళకి, ఎందుకు నేను ఈయన నమ్మాను అనుకుంటాం కదా. నమ్మకం మనకి అక్కడ వాళ్ళు నిలబెట్టుకోరు కొంతమంది. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ సౌలు. ఇక్కడ ఎంతటి వారిని ఆయన మోసం చేశాడు? యేసు ప్రభునే డైరెక్ట్గా యెహోవా తండ్రినే ఆయన మోసం చేశాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మంచి వాటిని ఉంచుకొని చెడ్డ వాటిని మరి వదిలేశాడు. అందుకని మరి నెక్స్ట్ డే ఆయన ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మేలమునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. ఏమంటున్నాడు? నెరవేర్చాడు ఆయన. తప్పు చేసింది కాక ఆయన ఏమంటున్నాడు? నెరవేర్చి తిని అని చెబుతున్నాడంట తిరిగి. అప్పుడు సమూయేలు ఒక మాట అడుగుతాడు. సమూయేలు అంటాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడుగుతున్నాడు. నాకు అవి వినబడుతున్నాయిగా, అదేంటి సంగతి అని అడిగితే, నాకు తెలీదు, ప్రజలు మంచి వాటిని మీ దేవుడైన యెహోవాకి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు అని ప్రజల మీద నింద మోపేస్తున్నాడు. అప్పుడు అది 17వ వచనంలో చూడండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేళ్ల మీద రాజుగా అభిషేకించును. నువ్వు ఎలా ఉన్నావు? నీ దృష్టికి నువ్వే నేను వేస్ట్ అనే నువ్వు అనుకుంటున్న సమయంలో దేవుడు నిన్నేం చేశాడు? ఇశ్రాయేలీలకు శిరస్సుగా చేశాడు. అంటే నీ జీవితం బహు దరిద్రంగా ఉన్న సమయంలో దేవుడు నిన్ను ఎంతో ఘనంగా పెట్టినప్పుడు అక్కడ ఉన్న నమ్మకాన్ని నువ్వు ఏం చేసావు? నిన్నేం చేశాడు? ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. రాజు అంటే ఏంటండి? ఎంత గొప్ప పొజిషన్ అది. ఆయన తర్వాతే కదా ప్రజలందరూ ఆయన సంతోషపెట్టాలి. ఆయన కోసం అంత నమ్మకంగా అంత పెద్ద పొజిషన్ని దేవుడు ఆయనకి ఎలాంటోడికి ఇచ్చాడంట? మిక్కిలి అల్పుడైన వాడికి. ఆయన దృష్టికి ఆయన అల్పుడుగా ఉన్నాడు, వేరే వాళ్ళ దృష్టికి కూడా కాదు. ఆయనే అసహ్యం పుట్టించుకుంటున్నారు. ఒక్కొక్కసారి మనల్ని మనమే చిచ్చి ఎందుకు బతికాము, ఎందుకు బతుకుతున్నాము అనుకుంటాం. అలాంటి వారమే కదా ఒకప్పుడు మనల్ని దేవుడు ఎలా నిలబెట్టాడు? ఈరోజు రాజులైన యాజక సమూహముగా ఆయన మోయు గొర్రె పిల్లలుగా గాడిద పిల్లలుగా మనల్ని పెట్టినప్పుడు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలిగా. మన హృదయంలో ఆయన మాటని ఆయన ఆత్మను ఉంచినప్పుడు దాన్ని దుఃఖపరచొచ్చా? దుఃఖపరచకూడదు. అదే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞని ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ సౌలు అతిక్రమించింది కాక దబాయిస్తున్నప్పుడు సమూయేలు చివరిగా ఒక మాట అంటాడు. 22లో చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు
పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అంతే కదా, బలులు నేను ఏం కోరుకోవట్లేదు. ఆయన దగ్గర ఏంటండి కొదువ? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములు, అంటే రాసులు రాసులుగా ఉన్నవి. ఆయన శ్రీమంతుడు. ఆయన కదా వీటన్నిటిని నోటి మాటతో సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టాన్ని తీసి నువ్వేమి ఆయనకి బలి అర్పణ ఇవ్వవసరం లేదు. దేవుడు వాటికన్నా ఏమడుగుతున్నాడంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరి ఈ మాట అందరము హృదయంలో భద్రపరచుకోవాలి. ఏంటంట? మనము బలులు అర్పించుట కంటే ఏంటంట? ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరి ఎప్పుడైతే వీటిని మనం గైకొనట లేదో, ఆజ్ఞను గైకొనట లేదో, ఆజ్ఞను పక్కన పెట్టేసి మనం జీవిస్తున్నామో మనకి ఏమొస్తుంది? సిన్ బ్రింగ్స్ వాట్? డిసొబీడియన్స్. అవిధేయులుగా మనల్ని దేవుని దృష్టిలో చేసేస్తుంది. మొదటిగా నిన్ను ఆకర్షిస్తుంది, రెండవదిగా నీకు కీడును రప్పిస్తుంది, మూడవదిగా నీకు శిక్షను తీసుకొస్తుంది, నాలుగవదిగా నిన్ను అవిధేయుడిగా మార్చేస్తుంది. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు? చివరికి పతనం అయిపోయాడు, నాశనం అయిపోయాడు. అసలు ఆ రాజు పేరు తలుచుకుంటేనే యాక్ అన్నట్టు బతికాడు. కొంతమంది గురించి పేరు తలుచుకుంటేనే ఆహా, ఆ నోటికి ఆనందము, ఆ మనసుకి ఆనందం, ఒకలాంటి ఉల్లాసం వచ్చేస్తుంది. దావీదు గారు మేబీ ఆయన సిన్నరే, ఆయన కూడా మనలాగా పాపం చేశాడు. కానీ ఆయన చేసిన కొన్ని ఘనకార్యాలు చూస్తే, వింటే, వాటిని తెలుసుకుంటున్నప్పుడు మనకేమైతే రోమాలు నిక్కపొడుస్తాయి. నేను ఎలా ఉండాలి, నేను ఎలా, ఇన్స్పిరేషన్, మోటివేషన్ వస్తుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమవుతామో జావగా ఆరిపోతాం కదండి. అట్లా అయిపోతాం. అవిధేయులైపోయారు. ఏమైపోతారు? మనము అవిధేయులం అయిపోతాం దేవునికి. అవిధేయులం అయిపోతే ఇంకేమండి? ఎక్కడికి ఉంటాం? అవిధేయులకి పరలోక రాజ్యంలో చోటు ఉంటుందా? ఉండదు. ఇంకా ఏమైపోతాము? నరకానికి పాత్రలము అయిపోతాము. అటువంటిది మనకి ఎవరు తీసుకొస్తారు? ఈ పాపం అనేది చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది, త్వరగానే మనల్ని పట్టేసుకుంటుంది. కానీ ఇది మనల్ని ఇంతగా మనకి వ్యర్థతను తీసుకొస్తుంది, మనకి ఇంత నాశనాన్ని తీసుకొస్తుంది. ఫస్ట్గా మనల్ని కీడు తెప్పిస్తుంది, శిక్షను తెప్పిస్తుంది. మరి అలాగే మనల్ని అవిధేయులుగా చేసేస్తుంది. మరి ఐదవదిగా చూసినట్లయితే సిన్ చీట్స్ యూ. పాపము మనలను మోసగిస్తుందంట. రోమా 7:11 చూసినట్లయితే, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఏం చేసిందంట? పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, మరొకసారి చదువునాను. ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. మరి పౌలు గారు అన్ని ముందుగా ఎలా జీవించాడని మనం చదువుకుంటాం. హింసకుడు, దూషకుడు, హానికరుడు అని ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడు. కానీ ఆయన చేసిందంతా ఏంటండి? ఆయన పూర్వ జీవితం చూస్తే కొన్ని 100 డిగ్రీలు చేసి పెట్టుకున్నాడు. ఆయన మంచి గమలీయేలు అనే గొప్ప దైవజనుడి దగ్గర తర్ఫీదు పొందిన శిష్యుడు. ఆయన శిష్యులలో మొదటి ధర్మశాస్త్ర ప్రావీణ్యత ఉంది ఆయనకి, కొన్ని భాషల మీద పట్టు ఉంది ఆయనకి. అలాంటి మనిషి హింసకుడు ఏంటండి? దూషకుడు ఏంటండి? ఆయనని ఏం చేస్తుంది? అది పాపము మోసపుచ్చుతుంది. ఎలాగా? పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, ఒక ఆజ్ఞను హేతువు చేసుకొని నిన్నేం చేస్తుంది? మోసపుచ్చుతుంది. ఆయన అనుకున్నాడు యెహోవా తండ్రిలోనే నమ్మకం ఉంచి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? పర్సిక్యూట్ చేశాడు. ఆయన ఎంతోమందిని ఊచకోత, దేవుని నమ్ముకున్న వాళ్ళందరినీ నరికేశాడు, ఊచకోత చేశాడు. ఎంతమందినో. మరి స్టెఫెన్ కూడా చనిపోయాడా లేదా ధృవీకరించింది ఈ యొక్క సౌలుగా ఉన్న పౌలే. ఆయన ఎందుకు అలా జీవించాడంటే ఒక ఆజ్ఞను హేతువు చేసుకున్న బట్టి ఆయన ఏమైపోయాడంట? ఆజ్ఞ ఆయన ఏం చేసింది? మోసపుచ్చింది. పాపపు ఆజ్ఞ హేతువు చేసుకొని నన్ను దాని చేత నన్ను చంపెను. మోసపుచ్చింది, దాని చేత నన్ను చంపింది. ఏమైపోయాడు ఆయన దేవుడి దృష్టిలో? ఒక హింసకుడు, దూషకుడు, హానికరుడు అయిపోయాడు. అప్పుడు దేవుడే డైరెక్ట్గా వచ్చి ఏం చేశాడు? మాట్లాడాడు. ఓ సౌలా, సౌలా, ఏల నన్ను హింసించుచున్నావు.
అంటే అప్పుడు ఆయన కళ్ళకి ఏమైంది, ఆ ఉన్న పొరలు ఎప్పుడైతే రాలాయో ఆయనకి మనోనేత్రములు వెలిగించబడ్డాయి. నిజమైన దేవుడు తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో అపోస్తలులు అక్కడ ఉజ్జృంభించి సేవ చేస్తున్నప్పటికీ వారి దగ్గరకు కూడా ఆయన వెళ్ళాల. డైరెక్ట్గా యేసయ్యతోనే నేను ముఖాముఖిగా నేను ఆయన ఏంటి, ఆయన లోతు ఏంటి, ఆయన పాత ఏంటి ఆయన తెలుసుకోవడానికి ఎలాగైతే యూనివర్సిటీలో అభ్యాసం చేశాడో అరేబియా యొక్క ఎడారికి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను తెలుసుకున్నాడు. ఉపవాసించాడు 3 సంవత్సరాలు కదండి. మనం రీసెంట్గా చదువుకున్న ప్రతి ఒక్క వాక్యంలో దైవజనుడు మనకి మాట తెలియదు. 3 సంవత్సరాలు ఉపవాసం ఉండడం అంటే మామూలు విషయమా? ఒక చోట అంటున్నాడు, నేను శరీరముతో కొనుక్కోబడ్డాను, ఆత్మతో కొనుక్కోబడ్డాను, నాకు తెలియదు అంటే నువ్వు ఎలా వెళ్ళిపోయావు పరలోకానికి ఒక విజిటర్ లాగా. చూసి రావాలనిపిస్తే వెళ్ళి చూసి వచ్చేస్తున్నాడు యేసయ్య ముఖాన్ని. యేసయ్యతో ఆనందించుంటాడు, గెంతుంటాడు, పాడుకొని ఉంటాడు, హగ్ చేసుకొని ఉంటాడు, సారీ చెప్పుంటాడు, పాదాల మీద పడి ఏడ్చుంటాడు. ఇవన్నీ జరిగే ఉంటాయి. ఎప్పుడు ఆయనతో ఒక సంబంధం కలిగి తెలుసుకున్నాడు ఆయనని, అలా జీవించాడు. కానీ మొదట ఆయన ఏమైపోయాడు, మోసపోయాడు కదండి. మోసపోబట్టే కదా ఆయన అక్కడ పాపం చేశాడు. మరి ఒక మోసపోయిన వారి గురించి మనం అనేక సంవత్సరాలుగా తెలుసుకుంటున్నాం. అననీయ సపీరా స్టోరీ ఎంతమందికి తెలుసు? అననీయ సపీరా గురించి మరి ఏమిటంటే ఆ స్టోరీ, వాళ్ళు ఒక మాట అనుకుంటారు, మేము ఇంత అమౌంట్ ఇస్తాము, మా ఇల్లు అమ్మబడితే ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం. ఇంత అమౌంట్ అని చెప్పరు, అది అమ్మగానే అది మీకు తెచ్చి ఇస్తాం. ఏం చెప్పారు అక్కడ? ఒక మాట ఇచ్చారు. వాళ్ళు వచ్చి పౌలు గారు అక్కడ వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళని అడగల, పేతురు గారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ప్రామిస్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అమ్మేశాక వీళ్ళకి ఏమవుతుంది, ఆ ధనం చూసి ఎందుకు ఇదంతా ఇవ్వాలి, అందరూ ఏమి ఇవ్వట్లే కదా, మనమే ఎందుకు ఇవ్వాలి, ఏదో 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 గెలుకుతుంది వాళ్ళని. అయితే వాళ్ళు ఏం చేస్తారు, కొంత వాళ్ళకి దాచుకొని కొంత మాత్రం తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ ఏం చెప్తారు, దైవజనుడు అడిగినప్పుడు ఇది ఇంతేనా అని అడుగుతాడు. ఒక్క మాటే, ఇంతేనా మీరు అమ్మింది అమౌంట్ అంటే? ఇంతే యేసయ్య, ఇంతే అండి పాస్టర్ గారు అని చెప్తారు. అంతే. ఆమె ఏమవుతుంది, మరణం అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ వస్తుంది. వైఫ్ కూడా వచ్చి ఏం చెప్తుంది, ఇంతే అంటది. ఆయన తెలియదు ఆమె భర్త చనిపోయాడని. ఇంతే అంటది. ఆమె కూడా ఆ దింపేసి వచ్చిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఆ గుమ్మం దగ్గరే ఉంటారు, ఇంకా సమాధి చేసి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు, తీసుకొని ఏమైంది, ఇది పాపం వాళ్ళని ఏం చేసింది, మోసపుచ్చింది. పాపం వల్ల మనం ఏమైపోతున్నాం, మోసపుచ్చబడుతున్నాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మరి మీరు మోసపోకూడదంటే మీరు ఎవరితో లింక్లో ఉండాలి, యేసు ప్రభుతో లింక్లో ఉండాలి. ఆయన ఆజ్ఞలన్నీ మీరు పాటించాలి. మన మూలవాక్యం ఏంటి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే అలా వస్తుంది, అది అతిక్రమిస్తున్నప్పుడే వస్తుంది. సో నువ్వు అతిక్రమించొద్దు, అప్పుడు నిన్ను ఇదేమీ రూల్ చేయదు, ఆకర్షించబడవు నువ్వు. మరి నీకు కీడు రాదు, శిక్ష రాదు, అవిధేయుడుగా ఉండవు. మరి నా 5వదిగా నువ్వు మోసపుచ్చబడవు. మరి ఈ విధంగా అననీయ సపీరా ఏ విధంగా మోసపుచ్చబడ్డారో, పౌలు అంతటి వాడే ఆయన మోసపుచ్చబడ్డాడు. మరి మీరు మోసపుచ్చబడకూడదంటే మీరు ఏం చేయాలి, దేవుని మాటలు ఆజ్ఞలు మీరు అతిక్రమించొద్దు. ఆజ్ఞ ఏంటండి, ఏం చెప్పాడు యేసయ్య? 10 ఆజ్ఞలు ఇచ్చున్నాడు, వాటిని పాటించండి. పోనీ మీకేమీ ఫ్రూట్స్ పెట్టి తినొద్దు అని ఏం చెప్పలే కదా, కొన్ని ఆజ్ఞలు మనకి రాసి పెట్టాడు. ఆ 10 ఆజ్ఞలు పాటిద్దాం. వాటన్నిటిని కూడా కన్సైజ్ చేసి 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఏంటది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాని ఆరాధించు. ఎలా ఆరాధిస్తున్నావు? నిద్రతో, మత్తుతో, ఎక్కడో బ్రెయిన్ తిరుగుతూ. నీకు ఆరాధన చేస్తే నీకేమెక్కుతుంది, నువ్వు ఎలా సరవుతావు, నీకు ఎలా లోకంలో వెళ్ళినప్పుడు దాన్ని వాడు దుష్టుడు వేసే బాణాలు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? వాక్యం నీ హృదయంలో ఉంటేనే కదా దాన్ని అది ఎదిరిస్తుంది. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవంటేనే మరి దుష్టుడు వేసే అగ్ని బాణాల నుంచి మనం తప్పించుకుంటాం. యుద్ధం అనే వాక్యంలో మనం ఇవన్నీ తెలుసుకున్నాం కదా. వాటన్నిటిని ఎదిరించాలంటే, ఆ ఆజ్ఞని నువ్వు మీరకుండా ఉండాలంటే వీటిని ధరించుకొని నువ్వు ఉండాలి.
మరి ఫస్ట్దైనా దేవుని సన్నిధికి వచ్చినా కూడా మనం వాక్యం వెళ్ళని పరిస్థితిలో ఉంటే మనం ఏది జయించగలుగుతాం? ఆ పాపం మనల్ని తెలియకుండానే ఆకర్షిస్తుంది, కీడు తెప్పిస్తుంది, అవిధేయుడిగా మారుస్తుంది, శిక్ష తెప్పిస్తుంది, ఇంకా మోసపుచ్చుతుంది. ఈ విధంగా నిన్ను నాశనం చేయడానికి అది ఎక్కువగా ప్రయత్నిస్తుంది. మరి 6వదిగా చూస్తే సిన్ కట్స్ ద గాడ్స్ ఫెలోషిప్. పాపము దేవుని సహవాసాన్ని కోల్పోయేలాగా చేస్తుందంట. సిన్ ఏం చేస్తుంది? దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోల్పోయేలాగా చేస్తుంది. దేవుని సహవాసం కోల్పోతే ఇంకా చాలు, ఏమైపోతావు? దుష్టుడికి బందీ అయిపోతాం అన్నమాట. అది ఎవరు చేసుకున్నారో చూద్దాము. మరి కీర్తనలు 66:18 చూద్దాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమవుతావు? నీ హృదయంలో నువ్వు పాపాన్ని లక్ష్యము చేస్తే నీ ప్రభువు నీ మనవి వినడంట. వినకపోతే ఇంకేముంది నీకు? ఇక్కడ ఏం జరుగుతుంది? నీ ప్రార్థనే కదా నీ యొక్క పరలోక రాజ్యానికి తెరిచే తాళము, నీ పరలోక నిధులు తెరిచే తాళము. నీ పరలోక నిధుల నుంచి నీకేమేమో కోరుకుంటావు. నాకు ప్రేమ కావాలయ్యా, మంచితనం కావాలయ్యా, నాకు దీర్ఘశాంతం కావాలయ్యా, దయాలత్వం కావాలయ్యా అని అడుగుతున్నావేమో. కానీ ఎందుకు నీ మనవిలు వినట్లేదంటే నీ హృదయంలో ఏముంది? నువ్వు పాపమును పెట్టుకొని ఉన్నావు. నువ్వు హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నీ మనవి వినడు. నీకెందుకు ఆన్సర్స్ రావట్లేదు ప్రేయర్ చేస్తున్నా సరే అంటే నువ్వు ఎక్కడో దేవుడికి ఇష్టం లేని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు ఎక్కడ అతిక్రమిస్తున్నావో అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ మనవి దేవుడు ఆలకించడు. దేవుడిని మనం ఆలకించలేనప్పుడు దేవుడు నీ సన్నిధికి రాడు, నీ సహవాసంలో ఉండడు. అప్పుడు నువ్వు దేవుని సహవాసం నుంచి ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. పాపం ఏం చేస్తుంది? దేవుని సహవాసం నుంచి నిన్ను వేరుపరుస్తుంది. మరి ఒక బైబిల్ గ్రంథంలో పౌలు గారి జత పని వారు ఉన్నారంట. మరి 1 తిమోతి 1:20 చూసినట్లయితే వారిలో హుమేనయీనును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని. ఏం చేశాడంట పౌలు గారు? వీళ్ళని ఇంకా దూషించడం వీళ్ళు వేస్ట్, వీళ్ళని సరిచేయడం కూడా వేస్ట్ అనేసి ఎవరికప్పు చెప్పేశాడు? వీళ్ళని సాతానికి వదిలేశాడంట. మరి 2వ తిమోతిలో కూడా చూసినట్లయితే 2వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మనం చూస్తే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చదువు నాన్న, 18 వరకు చదువు. కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళు చేసిన తప్పు ఏం చేస్తున్నారు? పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యం విషయంలో తప్పిపోయి, వాళ్ళు ఆల్రెడీ తప్పిపోయి కొందరి విశ్వాసమును వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? చెరుపుతున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మనం భక్తిహీనులగట కారణాల్లో విన్నప్పుడు వ్యర్థమైన మాటలు, పిచ్చి సంభాషణలు మనము చేయకూడదు. ఇక్కడ ఏం జరిగింది? దేవుని వాక్యం చెప్తున్న 16లో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు. ఎక్కువ సుత్తి మాట్లాడతారే వాళ్ళు వేస్ట్ గాళ్ళని మీరు ఫస్ట్ నిర్ణయం తీసుకోండి. దేవుని మాట చెప్తుంది ఇక్కడ, కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. వారిలో హుమేనయును ఫిలేతు ఉన్నారు. కొరుకు పుండు అంటే గ్యాంగ్రీన్ అంటారు. మీకు తెలుసో లేదో, అలా పడుకొని ఉంటే పుండు పట్టేస్తుందా వీపు? ఏ ప్లేస్లో పడుకొని ఉంటే అదే ఒక పుండుకి ఫామ్ అవుతుంది. ఆ పుండు నుంచి పుండు పిల్లలు పెట్టేస్తుంది. గ్యాంగ్రీన్ అంటారు దాన్ని. తెలుసా? సర్వ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో సర్వీస్ చేసిన వాళ్ళకి, మంచాన్ని పడిన వాళ్ళకి, సర్వీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అలాంటివి కూడా ఉండవుగా మనకి. సర్వీస్ చేసిన వాళ్ళకి చూస్తారు, వీపులోనే ఒక పుండు పడుతుంది. పాపం అలా పడుకొని ఉంటారు కదా, అందులోని యూరిన్ టాయిలెట్ పోతూ ఉంటారు. అది ఏమవుతుందంట? ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక పుండు ఫామ్ అవుతుంది. ఆ పుండులోంచి ఆ పుండు ఇంకా మానడానికి, వాళ్ళు ఎగడానికి అవ్వదు, అది ఆరదు. అలా పడుకొని ఉంటే అది ఏమవుతుంది?
పెద్దదైపోయింది. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకుతాయి. ఈ పుండు ఎలా పాకుతుందో ఈ ఒక్క వ్యర్థమైన మాట ఏమైపోతుంది, పాకిపోతుంది. ఒక్క దగ్గర స్టార్ట్ చేస్తావు నువ్వు, ఆడు ఈయన చూశాడు అంటారు, అది చివరికి వెళ్ళేసరికి ఇంకేదో వాడు ఈయన చంపాడు అన్నదో వస్తుంది. ఎలా పాకిపోయింది? అది కొరుకు పుండులాగా పాకిపోయింది. ఇది ఎక్కువ అయిపోయింది మనకి ఈ రోజుల్లో. అట్టి వారిలో ఎవరున్నారంట? హుమెనయును ఫిలేతు అనేవారు ఉన్నారు. ఇందాక మనం చదివాం కదా, ఆయన 1:20 ఏం చేస్తున్నాడు? పౌలు అంతటి వాడే, ఆయనకి విసుగొచ్చేసింది, వీడికి ఇంకేం చెప్తాం వాక్యం అనేసి ఏం చేస్తున్నాడు? ఆయన దుష్టుడికి విడిచిపెట్టేస్తున్నాడు, సాతానికి వదిలేశాడు. అంటే వాడు నాశనం అయిపోవాలని దైవజనుడి కోరిక కాదు. దైవజనుడు ఎంత కష్టపడి ఉంటాడో ఆ ఆత్మను సంపాదించడానికి, ఒక శిష్యుడిగా మార్చుకోవడానికి ఎంత శ్రమ పడి ఉంటాడో. కానీ ఎంత చెప్పినా ఏమవుతున్నావు నువ్వు? వ్యర్థమైన మాటలు, పిచ్చి సంభాషణలోనే ఉంటున్నావు. ఆ చివరికి నీ జీవితం ఏమైపోతుంది? సాతానికి నువ్వు అప్పగించబడతావు. నీ దైవజనుడు అనేవాడు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన ఏదిరా? ఇంకేది నీ ప్రార్థన? నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకుంటావా? లేదే. వాడి జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది అన్నమాట. ఆ విధమైన పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు. అది పాపం మనం ఎలా చేస్తుందంట? దేవుని సహవాసం నుంచి మనల్ని దూరపరుస్తుంది. ఈ పాపం మనలో ఉండబట్టే మందిరానికి ముందు ఆబ్సెంట్ చేస్తాం. మందిరానికి రా అనేది కూడా ఆజ్ఞ కదండి. ఆజ్ఞ అతిక్రమిస్తున్నావుగా అంటే పాపం చేస్తున్నావు నువ్వు. ఇంకేదో పాపం చేయవసరం లేదు. చర్చికి రాకపోవడమే ఏంటది? పాపం. అయితే ఇక్కడ హుమెనయను అలెగ్జాండర్ ఏం చేశారు? వ్యర్థమైన మాటలు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? అట్టివి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు. కొంచెం మనం ఆల్రెడీ అందరం భక్తిహీనులమే, దేవునిలోకి వచ్చిన్నాం. కానీ అది ఏమవుతానంట? అది ఎక్కువ. దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా, అధికమైన మాటలలో ఏముంటుంది? దోషం ఉండక మానదు. ఖచ్చితంగా ఒక దోషం అనేది అందులోకి వస్తుంది. అది దేవుని గుర్చిన మాట అయితేనే నీకేమొస్తుంది? విశ్వాసం అనేది అధికమవుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాట వల్ల మాత్రమే కలుగునమ్మా, వ్యర్థమైన వాటి వల్ల కలగదు. కనుక మనము వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటిలో మనం పడిపోతే ఈ హుమెనయను అలెగ్జాండర్ని దైవజనుడు ఎలాగా అయితే ఇక్కడ సాతానికి అప్పగిచ్చేశాడో మనల్ని కూడా దేవుడు సాతానికి వదిలేస్తాడు. ఇంకా నేను మీతో డీల్ చేయలేనురా బాబు అని వదిలేస్తాడు. అప్పుడు దేవుని సహవాసముని మనము కోల్పోతాం. చివరి మాట ఒకటి చెప్తాను. మరి 7వ పాయింట్ చూస్తే, సిన్ మేక్స్ యూ టు గివ్ లేమ్ ఎక్స్క్యూజెస్. పాపము సాకులు చెప్పిస్తుందంట. పాపం ఏం చేస్తుందంట? సాకులు చెప్పిస్తుందంట. రోమా 1:20 చూసినట్లయితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు? నిరుత్తరులై ఉన్నారు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కదా. ఇప్పుడు ఏది చూసినా మనల్ని యేసయ్య యొక్క గొప్పతనం మనకి వివరిస్తున్నప్పటికీ ఎవరు యేసు ప్రభు అంటారు. నాస్తికులు అని మీరు ఎవరైనా విన్నారండి? ఏతిస్టులు అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో. తెలుగులో నాస్తికులు అంటారు. వీళ్ళు ఏంటంటే ఏ దేవుడిని నమ్మరు, దేవుడు లేడు అంటారు. దేవుడు లేకపోతే నువ్వెలా నిర్మించబడ్డావు? మ్యాటర్ నైదర్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్ అంటారు సైన్స్ వాళ్ళు కదండి. మ్యాటర్ అనేది ఒక పదార్థం అనేది మనం దాన్ని డిస్ట్రాయ్ చేయలేము, అంటే నాశనము చేయలేము, దాన్ని మరి తిరిగి సృష్టించడం లేము. మరి అది ఎక్కడ సృష్టించబడింది? ఆ మ్యాటర్ నుంచే కదా ఇదంతా వచ్చింది, ఈ జగమంతా పుట్టింది. జగదుత్పత్తి మొదలుకొని ఉన్న సృష్టించబడిన ప్రతి వస్తువును ఆయన ఆలోచిస్తే ఆయన ఉన్నాడనే తేటపడుచున్నది కదా. జ్ఞానం ఉన్నోడికి ఎవరికైనా అది ఓపెన్ అయ్యి, నీకు కళ్ళు ఆలోచన తిన్నగా ఉంటే అన్నీ నీకు అర్థమైపోతాయి.
చిన్న బాబు చిన్న పాప కూర్చున్నా, మన సుచరిత కూర్చున్నా వివరంగా చెప్తుంది ఈ చెట్టు ఎవరు సృష్టించారమ్మా అని వివరంగా మనం క్వశ్చన్లు అడిగితే చివరికి ఎక్కడికి వెళ్తుంది అది క్వశ్చన్లో నుంచి ఆన్సరు ఇంకెవ్వరు కనబడరు. కొన్ని విత్తనం వేసాను, నీళ్ళు వేసాను, మరి విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టు నుంచి. ఆ చెట్టు ఎవరు చేశారు? ఇందాకే విన్నాం కదా, ఈ చెట్లు ఈ సృష్టిని సృష్టించిందంతా ఆ సృష్టికర్తే. చివరికి అది సండే స్కూల్కి వెళ్తుంది కాబట్టి అది చివరికి ఆ మాట మీకు చెప్తుంది ఏమని, యేసయ్య సృష్టించారు రా పిచ్చోళ్ళారా అని. కానీ ఏతిస్టులు అనే వాళ్ళకి ఇది జ్ఞానం లేదు. ఏమవుతున్నారు వాళ్ళు? దేవుడు లేడు, ఎవరు ఈయనేం చేశాడు, వాళ్ళ తింగరగా మాట్లాడతారు వాళ్ళు. జ్ఞానులు మళ్ళీ పెద్ద పెద్ద జ్ఞానవంతులే ఇందులో ఉన్నారు ఏతిస్టులుగా. కానీ లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు, సాకులు అవి కదా, సాకులే అవి సాకులు చెబుతూ నువ్వు ఉన్నప్పుడు, ఆజ్ఞలు అతిక్రమిస్తున్నప్పుడు నువ్వేమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు దేవుడికి. నీ పాపం నీతో ఏం చేపిస్తుంది? లేమ్ ఎక్స్క్యూజెస్. మరి చర్చికి ఎందుకు రాలేదంటే మన చర్చ్ వాళ్ళు చెప్తారు కొన్ని చాలా విచిత్రమైన ఆన్సర్స్. రాలేదంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు రాలేదంటే రాలేదంటారు. అదేం ఆన్సరు? విచిత్రమైన ఆన్సర్లు, లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు వాటిని. అంటే పిచ్చి సాకులు వాటిని. అట్లాంటి సాకులు మనతోని పాపము చెప్పిస్తుంది. ఈజీ ఎగ్జాంపుల్ అయితే ఏతిస్టుల దగ్గరికి వెళ్తే మీకు అర్థం అవట్లేదేమో కానీ మనమే ఏతిస్టులలాగా ఉన్నాం కదండి. పిచ్చి సాకులు చెప్పేస్తాం. చర్చికి ఎందుకు రాలేదంటే ఏదే ఉంటుంది, తక్కువ నాలుగు మీద ఉంటాయి ఆన్సర్స్ అన్నీ. చకచక ఒకటి వెంట ఒకటి చిలకల్లా పలుకుతారు. అన్నీ అబద్ధాలే కదండి. అది వీటిని వల్ల మా పాపం ఒక స్వభావం ఇది. పాపం ఏం చేస్తుంది? ఎలాగొస్తుంది? నాకు పాపం అని తెలుసు కదా, నేను దాని దగ్గరికి వెళ్ళట్లేక చాలా కట్టుకొని ఉన్నాను కదా అనుకుంటున్నారు కదా. మిమ్మల్ని తెలియకుండా ఏం చేస్తుంది? దాని స్వభావ గుణాలు మీరు చూడండి. ఏం చేస్తుంది? మొట్టమొదటిగా పాపము మనల్ని ఆకర్షిస్తుంది, రెండవదిగా కీడును రప్పిస్తుంది, మూడవదిగా శిక్షణ తీసుకొస్తుంది, నాలుగవదిగా అవిధేయులుగా చేస్తుంది, ఐదవదిగా మోసపరుస్తుంది, ఆరవదిగా సహవాసం నుంచే నిన్ను దూరం చేస్తుంది, మరి ఏడవదిగా చూస్తే సాకులు కూడా చెప్పిస్తుంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు నీకే లోపల దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు ఎందులో ఉన్నావు? పాపంలో ఉన్నావు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము మరణం. సో మనము పాపానికి మరి బద్దులం అవ్వకుండా, దుష్టుడు వేసే బాణాలు అనుకోండి, వీటిని పాపం అనేది వాడే బాణమే కదా, వాడేసే బాణాలు అనుకోండి, 7 బాణాలు. వీటన్నిటినీ మనకు తగిలించుకోకుండా ఉండాలంటే మనం దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏంటిది ఇది అనుకుంటున్నారేమో, ఎక్కడ అమ్ముతారు అనుకుంటున్నారేమో. ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సిలో అమ్ముతున్నాడు. 6వ అధ్యాయంలో 14వ వచనంలో 13వ వచనం నుంచి చూద్దాం. అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకును శక్తిమంతులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏంటి? హెల్మెట్ ఏంటంట? శిరస్త్రాణం మనకి రక్షణ. మరి మైమరు అంటే ఇక్కడ ఆర్మ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ బ్రెస్ట్ ప్లేట్ అనేది ఏంటంట? నీతి. మరి సత్యం అనే దట్టి, నడుముకు కట్టుకునే దట్టి ఏంటంట? సత్యము. మరి కత్తి ఏంటి మనకి? కత్తి వాక్యం అనే ఖడ్గము. మరి సమాధాన సువార్త అనే జోడు. ఈ జోడు ఏదై ఉండాలి? సమాధాన సువార్త, లేకపోతే అదేమంటారు తాట ఏమి కాదు కదా. నీ జోడు ఏమై ఉండాలి? సమాధాన సువార్త.
మరి విశ్వాసం అనే డాలు అంటే ఇలా పట్టుకుంటారు కదా ఫైటింగ్లో, మనకి ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఇది ఉన్నప్పుడు దాన్ని కాపాడుతుంది, మన ముఖం మీద తగలకుండా బాడీ మీద తగలకుండా దాన్ని అడ్డుకునేది ఏంటంట విశ్వాసం. అది నీలో అధికముగా ముఖ్యంగా ఉండాల్సిందే. అప్పుడు అగ్ని బాణాలని నువ్వు అడ్డుకుంటావు. నీకు ఇక్కడ ముందు రక్షణ ఉండాలి శిరస్త్రాణముగా, ఇక బ్రెస్ట్ ప్లేట్గా ఏముండాలి, నీతి ఉండాలి. మరి సత్యము అనే దట్టి నువ్వు కట్టుకోవాలి. మరి వాక్యం అనే ఆత్మ ఖడ్గం నీ చేతిలో ఎప్పుడు ఉండాలి. వాక్యం అసలు ఉంటుందా మన చేతిలో? ఉంటే కదా సాతాన్ని మనం ఫైట్ చేస్తాం. వాక్యం నేర్చుకో. అయితే గాస్పెల్ ఆఫ్ పీస్, సమాధాన సువార్త అనే జోడు వేసుకోవాలి. ఫెయిత్, విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. వీటిని మనం ధరించుకొని ఉన్నప్పుడు పాపం నుంచి మనం చాలా త్వరగానే హ్యాపీగా తప్పించుకుంటాం. వీటిని ధరించుకోవాలంటే నువ్వు ముందు ఆజ్ఞని అతిక్రమించాలా, అతిక్రమించకూడదా? అతిక్రమించకూడదు. దేవుడు ఏది చెప్తున్నాడో, సేవకుడు నీకు ఏం చెప్తున్నాడో, నీ మంచికి నీ దైవజనుడికి చూపిస్తాడు కదా నీ మంచి చెడులు. ఆయన చెప్పినప్పుడు అవి కొన్ని ఫాలో చేయాలి. బాబు నువ్వు ఈ టైంలో ప్రేయర్ చేయి, నేను ఇక్కడ చేస్తానని చెప్తాడు దైవజనుడు. అచ్చా లెగలేం, సారీ అన్న నేను లెగలేకపోయాను, లేకపోతే లేసానులే అని అబద్ధం చెప్పేస్తాం. అలా కాదు, కానీ దేవుడు చెప్పిన మాటలు, దైవజనులు చెప్పిన మాటలు మనం పాటించినప్పుడు, ఆజ్ఞను మీరలేనప్పుడు ఆ పాపం అనేది మనల్ని అంటదు. మరి పాపపు యొక్క విషయాలు మనం తెలుసుకున్నాం.